అమెరికా ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ ల్యాండ్. డైవర్స్ కల్చర్, సూర్యకాంతిలో కదిలే వజ్రంలా కనిపించే కాలిఫోర్నియా బీచ్ దగ్గర నుంచి రాత్రిళ్ళు కళ్ళు తిప్పుకోనీయకుండా చేసే న్యూయార్క్ సిటీ లైట్స్ వరకు ప్రతి మూల ఓ కథ కదులుతుంది ఇక్కడ. అందుకే లక్షల మంది భారతీయులు వెకేషన్స్ కని అమెరికాకి వెళ్ళాలనుకుంటారు. అలా అమెరికా చూడ్డానికి వెళ్ళే చాలామంది అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో పాటు వెళ్ళి చూడాల్సిన ప్లేసెస్ చూస్తారు. కానీ పాపం వాళ్ళు అక్కడ కాలేజ్, జాబ్, పనుల్లో బిజీగా ఉంటారు కదా. అందుకే అమెరికాలో ఏ సిటీస్లో ఏం ఫేమస్, ఇలాంటి విషయాలన్నీ మనమే ముందుగా కాస్త తెలుసుకొని వెళ్తే మనమే ట్రిప్ ప్లాన్ చేయొచ్చు. అలాగే ఎవరి హెల్ప్ లేకుండా ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అయితే అమెరికాలో చూడాల్సిన 10 బెస్ట్ సిటీస్ ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. అమేజింగ్ అమెరికాలో చాలా ప్రదేశాలు అద్భుతాలే. అందులో ఒకటి ద గ్రాండ్ కెనియన్. ఇక్కడ ఎర్రటి చారలతో కనిపించే కొండరాళ్ళు మన మనసు దోచేస్తాయి. అలాగే వందల ఏళ్ల చరిత్రలోకి మనల్ని అలా లాక్కెళ్ళిపోతాయి. ఇక్కడికి చాలామంది జియోలాజికల్ ఎక్స్పర్ట్స్ పరిశోధన కోసం కాకపోయినా ఒక్కసారైనా వీటిని కళ్ళతో చూడాలని వస్తూ ఉంటారు. అయితే అడ్వెంచర్ లవర్స్ కూడా ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. కొలరాడో నదిలో వాటర్ రాఫ్టింగ్, హైకింగ్, ఇలా అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ. ఎటు చూసినా ఓ పెయింటింగ్లా కనిపించే వ్యూని ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇక మరో రెప్యూటెడ్ బ్యూటీ సిటీ మియామి. ఈ నగరం రాత్రంతా మినుగురులు ఆక్రమించిన అడవిలా మెరుస్తుంది. ఉదయం బీచ్ అందాలను అలంకరించుకుంటుంది. హార్ట్ ఆఫ్ క్యూబాగా పిలువబడే ఈ ప్రదేశంలో ఫేమస్ స్ట్రాంగ్ కాఫీని టేస్ట్ చేయకుండా మాత్రం రావద్దు. ఇక ఇక్కడి అద్దాల భవనాలను చూసి మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఒకదాన్ని మించి మరొకటి అనిపించే అమెరికన్ విజిటింగ్ ప్లేసెస్లో ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ ఒకటి. ఇక్కడ జీవ వైవిధ్యాన్ని చూస్తే ప్రకృతి విశ్వరూపాన్ని 10 అడుగుల దూరంలో చూసినట్టే. ఇక్కడ వెదజల్లే వేడి నీటి ఫౌంటైన్లు, పసుపు పచ్చ రంగులో బంగారంలా మెరిసే 2 కొండల మధ్య పారే జలపాతం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఇక న్యూ ఓర్లిన్స్ గురించి చెప్పాలా? గడిచిపోయిన కాలం ప్రస్తుతంతో కలిసి కాఫీ తాగుతున్నట్టుంటుంది ఈ సిటీ. పాత వీధులు కొత్త రంగులేసుకొని ఓ యాంటిక్ పీస్లా కనిపిస్తుంది. ఫ్రెంచ్, స్పానిష్, ఆఫ్రికన్, అమెరికన్ సంప్రదాయాలన్నీ కలిసిపోయి కొత్త కల్చర్ ఇక్కడ కనిపిస్తుంది. రోడ్డుపైన జరిగే ఫెస్ట్, రకరకాల ఫుడ్ ఐటమ్స్ మనస్సు నింపేస్తాయంతే. ఈ సిటీలో అతి పురాతనమైన జార్జ్ మ్యూజిక్ మీ హార్ట్ని మెల్ట్ చేయడం గ్యారంటీ. ఇక లాస్ వేగాస్కి వెళ్తే పగలంతా తీరిగ్గా పడుకొని నైట్ లైఫ్ మాత్రం మిస్ అవ్వద్దు ఇక్కడ. మనకు ఇక్కడ గోవా ఎలాగో అమెరికాకి లాస్ వేగాస్ అలాగా. నైట్ క్లబ్స్లో కొత్త ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేయొచ్చు, లేక అమెరికాలోని టాప్ ఎంటర్టైనర్ పర్ఫార్మెన్స్ చూసి రావచ్చు. డబ్బులు బాగా ఉంటే క్యాసినో ఆడి పోగొట్టుకోవచ్చు. ఎటు చూసినా ఈ క్యాసినో మెషిన్లు కవ్విస్తూ ఉంటాయి, జాగ్రత్త. ఇన్ని చెప్పారు, ఇంతకీ న్యూయార్క్ ఏది అంటారా? ఇదిగో న్యూయార్క్. మన ఇండియన్స్ ఎక్కువగా ఉండేది కూడా ఇక్కడే. ఇక్కడ ఆకాశాన్ని తాకే భవనాలే కాదు, ఎన్నో జీవిత కథలను మలుపు తిప్పిన చోటిది. ఇక్కడ చూడాల్సినవైతే సెంట్రల్ పార్క్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్ట్రీట్ ఫుడ్, షాపింగ్స్ అన్నీ ఆకట్టుకునేవే. మరో చార్మింగ్ సిటీ కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని మారిన్ కౌంటీని కలుపుతూ నిర్మించిన గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అందాలు అలా కట్టిపడేస్తాయి. 1937లో కట్టిన ఈ వంతెన పర్యాటకులను ఆకర్షిస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో ఓషన్ బీచ్, బేకర్ బీచ్, క్రెస్సీ ఫీల్డ్ ఈస్ట్ బీచ్, చైనా బీచ్, ఎక్కడికి వెళ్ళినా పీస్ ఆఫ్ మైండ్ మాత్రం గ్యారంటీడ్. ఇక హవాయ్. పేరుకు తగ్గట్టే హాయ్ అంటే ఏంటో ఇక్కడే తెలుస్తుంది. ఆకాశమే దిగొచ్చినంత నీలంగా స్వచ్ఛంగా కనిపించే బీచెస్లో సర్ఫింగ్ చేస్తూ మాయా ప్రపంచమా అనిపించే జలపాతాలు, యాక్టివ్ అగ్నిపర్వతాలు, అన్నింటికి మించి హవాయన్ల సంప్రదాయ నృత్యాలు, విన్యాసాలు
అందమైన తోలుబొమ్మలు కదిలినట్టే సాగే వారి పర్ఫార్మెన్స్లు స్వర్గంలోనే సగం ముక్క ఇక్కడే పడిపోయిందేమో అనిపిస్తుంది. అలాగే మన చికాగో సుబ్బారావు వాళ్ళ చికాగో ఇక్కడి నుంచే మొదలైందేమో అనిపించే చల్లని గాలులు, టెక్నాలజీని వాడి ఎన్ని అద్భుతాలు చేయొచ్చో ఇక్కడున్న భవన నిర్మాణాలు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. అథెంటిక్ చికాగో హాట్ డాగ్స్, పిజ్జాస్ ఇంకా ఎన్నో. వీటన్నిటికీ ఒక్కడుగు ముందంజలో ఉంటుంది టూరిస్ట్ హార్ట్స్ దోచుకుంది లాస్ ఏంజలస్. ఎందరో తారల జన్మస్థలం ఇది. ఇక్కడ దేశ విదేశాల నుంచి రకరకాల టాలెంట్స్తో ఇక్కడికి వస్తుంటారు జనం. హాలీవుడ్ పుట్టినిల్లిదే. చైనీస్ థియేటర్స్, తెర మీద కనిపించే పాత్రలు రోడ్డు మీదే కనిపిస్తుంటాయి. ఇవన్నీ చూసి పక్కనే ఉన్న బీచ్కి వెళ్ళి అలా అమెరికా అందమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే అది కదా అసలైన విహారం.